శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈరోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటంటే నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళా ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు
దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో రెండవదైనటువంటి వృషభ రాశి వారికి రవి మార్పు వల్ల వచ్చేటువంటి మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా జీవితం ఒక ప్రశ్నార్థకంగా ఏర్పడుతుంది. ఏ పని చేయాలన్నా ఇప్పుడు కాదులే, బయట మార్కెట్ బాగాలేదు, మళ్ళా ప్రయత్నం చేద్దాం, ఇప్పుడు వద్దు, మన స్థితిగతులు అంతగా బాగాలేదు కదా అని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంచుతారు. ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోరు. బద్ధకంగా వాయిదాలు వేసుకుంటూ ఇంట్లో ఉండడానికి లేదా ఎక్కడైనా విందు వినోదాల్లో ఉండడానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉగాది తదనంతరం నుంచి కూడా ఈ వృషభ రాశి వారికి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అది కూడా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం, లేదా మీరు ధనాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి దాని వడ్డీ వస్తుంది కదా అనేటువంటి విధానంతో కాలం గడుపుతూ జరుగుతుంది. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితుల వల్ల కొత్తగా వచ్చేటువంటి అవకాశాలు కూడా చెడగొట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శత్రువులు అనేటువంటి వారు చాలా మంది పొంచి ఉన్నారు. వచ్చేటువంటి ఉగాది తరువాత నుంచి కూడా శత్రు భయమే మీకు ఎక్కువ ఏర్పడుతుంది. పైగా మీ ఇంట్లో ఉంటూ మీ తిండే తింటూ మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని తస్కరించేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం కూడా అంత తగదు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, ఇతర కార్యక్రమాల్లో పాల్గొవాలని దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకుంటుంటారు. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తనదైనటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటుంటారు. అంతేకాకుండా సంతానం కొరకు చూసేటువంటి వారికి ఇది ఒక మంచి పరిణామ సమయంగా చెప్పవచ్చు. అనూహ్యంగా చక్కటి సత్సంతానం కలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పైగా ఈ వృషభ రాశి వారి వివాహం కొరకు ఎవరైతే శ్రీకారం చుడదాం అనుకుంటున్నారో ఈ ఏప్రిల్ 18 తర్వాత శ్రీకారం చుట్టుకోండి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 18 వరకు కూడా అంత యోగదాయకంగా లేదు. అయితే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మాత్రం మార్చి 20వ తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో కూడా ధనాన్ని వెచ్చించాలి అంటే వచ్చేటువంటి ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులు మాత్రం శృతిలో ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశం. ఐటీ రంగంలో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పైగా ఈ వృషభ రాశిలో వారు పాత స్నేహితులను నమ్ముతూ కొత్త వాళ్ళని దూరం చేసుకుంటుంటారు. కానీ కొత్త వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పాత వాళ్ళ మీద కేంద్రీకరించలేకపోతారు. కొత్త పరిచయాలు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి సూచన ఎక్కువగా కనబడుతుంది. ఈ ప్రమాదంలో కూడా మెడ ఇక్కడ ఉన్నటువంటి నరాలు కానీ ఎముకలు కానీ ఇబ్బంది పడేటువంటి విధంగా నడుస్తుంది. మెడకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు ఈ వృషభ రాశి వారు కొని తెచ్చుకుంటున్నారు. కావున నృత్యము కూడా నృసింహ మహామంత్రాన్ని పఠించుకోండి, తులసిమాలను ధరించండి, శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది.